పవన్ను టార్గెట్ చేసిన ప్రొడ్యూసర్స్. రంగంలోకి ఏపీ ప్రభుత్వం. అసలేం జరుగుతుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల వేళ కావాలనే ఓ 4 నిర్మాతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా వ్యూహాత్మకంగా థియేటర్లు మూసివేయించారని వార్తలు విస్తృతమవుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పందిస్తూ ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అసలు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన మీటింగులో తీసుకున్న నిర్ణయాలేంటి? నిజంగానే థియేటర్స్ బంద్ కాబోతున్నాయా? తెలుగు సినిమా పరిశ్రమలో పర్సంటేజీ విధానంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు చెల్లించే అద్దె, కమిషన్ విషయం భారీ వివాదానికి తెరలేపడమే కాకుండా నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తుంది. పర్సంటేజీ పద్ధతిలో చెల్లింపులు జరగకపోతే జూన్ 1వ తేదీ నుంచి సింగిల్ థియేటర్లను మూసివేస్తామని ఇండస్ట్రీలోని కొందరు టాప్ డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించడం వివాదంగా మారింది. అయితే చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, అలా చేస్తే తమకు నష్టం వస్తుందని నిర్మాతలు అంటుంటే, అద్దె ప్రతిపాదనలో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించటంతో వారికి ఆదాయం సరిపోవటం లేదని, నష్టం కలుగుతుందని మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజీ ఇవ్వాలని, అద్దె ప్రతిపాదన రద్దు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగుకు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఈ మీటింగులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగులో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రతిపాదికన థియేటర్లు నడిపే పరిస్థితిలో తాము లేమని చెప్పేశారు థియేటర్ యాజమాన్యం. అంతేకాదు, జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదంతో జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న థగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప లాంటి సినిమా నిర్మాతలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం గురించి పలువురు నిర్మాతలు, సినీ వర్గాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలపై సినీ వర్గాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కాగా బంద్ నిర్ణయంపై నేడు మరోసారి చర్చలు జరపనున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. అయితే బంద్ నిర్ణయం వెనుక కుట్ర ఉందని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదల నేపథ్యంలో ఆ 4 కుట్ర చేశారంటూ తీవ్రంగా ఆరోపిస్తోంది జనసేన. అంతేకాదు, దీనిపై ఏకంగా విచారణకు ఆదేశించారు సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఇలాంటి నిర్ణయం ఆ 4 నిర్మాతల ఒత్తిడితో ఎగ్జిబిటర్ల నిర్ణయం తీసుకున్నారని, జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్న విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే ఓ సినిమాకి 30 కోట్ల గ్రాస్ వస్తే ఎగ్జిబిటర్ షేర్లో తొలి వారం 25%, రెండో వారం 45%, మూడో వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. అలాగే 10 కోట్ల నుంచి 30 కోట్ల గ్రాసర్స్కు ఒకటో వారం 40%, రెండో వారం 50%, మూడో వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. 10 కోట్ల లోపు గ్రాసర్స్కి ఒక వారం 50%, రెండో వారం 60%, మిగిలిన వారాలు 70% అడుగుతున్నారు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు. దీనిపై ఈరోజు మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం థియేటర్లు బంద్పై తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే సినిమా పరిశ్రమ అభివృద్ధికి, టికెట్ రేట్ల పెంపుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. టికెట్ రేట్లు పెంచడం వల్ల, జీఎస్టీ విధింపు వల్ల సర్కారుకు ఆదాయం చేకూరుతుంది అని గేమ్ చేంజర్ వేడుకలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఏపీ ప్రభుత్వ సానుకూలంగా ఉన్నప్పటికీ సినీ పెద్దలు, ముఖ్యంగా ఆ 4 చొరవ చూపకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇది పవన్పై జరుగుతున్న కుట్ర? ఇప్పుడు ఆ 4 వెనక్కి తగ్గుతారా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.